విజయనగరం జిల్లా విజయనగరం పట్టణ పరిధిలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మేదర వీధిలో ఆకతాయిగా ఉన్నటువంటి పిల్లల అనేది తెలియదు. మరోవైపు గంజాయి బ్యాచ్ ఈ విధంగా చేసిందని తెలియదు. కానీ మనమైతే చూడొచ్చు పూర్తిగా ఉన్నటువంటి 2 వీలర్ బైకులు 2 కూడా పూర్తిగా కాల్చినటువంటి ఇక్కడ ప్రదేశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటివి పూర్తిగా పై వరకు కూడా మంటలు కూడా ఎగసిపడినటువంటి ఆనవాళ్ళు కూడా మనకైతే కనిపిస్తున్నాయి. పైనుంచి కూడా చూస్తూ ఉంటే పూర్తిగా ఈ 3 ఫ్లోర్ బిల్డింగ్ అంతా ఆ చివరి వరకు కూడా మంటలు వెళ్ళేటట్టు అయితే మనకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. పచ్చని చెట్టు కూడా పూర్తిగా కాలిపోయినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తున్నది. ఈ బండి కూడా మనం చూడొచ్చు AP 16CB7093 ఈ బండి కలిగినటువంటి ఒక బండి, అలాగే పక్కనే ఉన్నటువంటి ఇంకొక స్కూటీ కూడా అదేవిధంగా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా AP 35 AN 2782 నెంబర్ కలిగినటువంటి బండి. ఈ 2 బళ్ళు కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే చూస్తూ ఉంటే ఎప్పటి నుంచో చూస్తూ ఉంటే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో కంటిన్యూగా పోలీసులు కూడా మేమైతే కంప్లైంట్ ఇచ్చుతూనే ఉన్నామంటూ కూడా చెప్పుకొస్తున్నాం. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఇక్కడ పెట్టినటువంటి బళ్ళకైతే పూర్తిగా పెట్రోల్ కూడా తీసేసి ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నారంటూ కూడా పలుమార్లు కంప్లైంట్ కూడా ఇచ్చామని కూడా మరొక చెప్తున్నారు. ప్రస్తుతం చూసుకుంటే అర్ధరాత్రి వేళల్లో ఇటువంటి ఘటన అయితే మాత్రం చోటు చేసుకునే నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. అంతా కూడా నిర్మానుష్యంగా అందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు ప్రశాంతంగా నిద్రిస్తున్నటువంటి సమయంలో ఇటువంటి ఘటన అయితే చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూడొచ్చు ఆ సీసీ ఫుటేజ్ విజువల్లో కూడా మంటలు ఎగసి పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఇదే కాకుండా ఈ లైన్లో ఉన్నటువంటి కొన్ని వెహికల్లో కూడా ఈ విధంగా మంటలు అంటించబోయేసరికి అక్కడి నుంచి కొంతమంది లెగిచి బయటకు వచ్చేసరికి అయితే అక్కడి నుంచి పారిపోయారంటూ కూడా మరికొంతమంది అయితే చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఇది ఏ టైంలో జరిగింది, ఎలా జరిగిందని దీనికి సంబంధించి మరిన్ని వివరాలు దీనికి సంబంధించినటువంటి వాళ్ళైతే ఉన్నారో వాళ్ళకి అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, ఏ టైంలో జరిగింది ఏంటి ఇదంతా? ప్రాంతంలో అయిపోయిందండి. మేము దిగేసరికి కాలిపోతున్నాయి. అంటే ఇక్కడ మీకు ఎవరైనా శత్రువులు ఎవరైనా ఉన్నారా? మాకు ఎవరు లేరండి. ఉన్నాయి చెప్తారేటండి ఇటువంటివన్నీ. ఇది ఎలా జరిగింది? ఇది చూస్తూ ఉంటే కావాలని చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికి వచ్చి మాకు ఇటువంటివి అనుకోలేదు. మరి ఇలా జరిగిందంటే మేమే ఆశ్చర్యపోతున్నాం. మరి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు? ఇచ్చామండి. ఏమన్నారు? ఇంక వచ్చారండి, చూశారు. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళారు, తెల్లవారు తీసుకొని వెళ్ళిపోయారు ఆ అబ్బాయిని. ఈ మంటలు పెట్టినటువంటి అబ్బాయా? ఆ అబ్బాయిని తీసుకెళ్లారు. ఆ అబ్బాయిని కన్ఫర్మ్ అయిందా? అవి కన్ఫర్మ్ అయిందండి. సీసీ కెమెరాలో చూసారు కదా, కన్ఫర్మ్ చేశారు. ఓకే. అంటే అబ్బాయి ఎలా ఉండేవాళ్ళు వీధిలో మీకు తెలిసినదండి? ఆ అబ్బాయిని ఇవి అందరికీ తెలుసండి. మాకు సరిగ్గా పట్టించుకోండి ఎవరిని కూడా. మనకేం పని అదండి. ఆ చివర ఇల్లు అంటండి, ఆ చివరి ఇల్లు అండి, ఎవరో సరాబులు అంట. మాకు సరే తెలీదు. ఆ అబ్బాయి రోజు వెళ్తున్నాడు కానీ మేము చూడలేదు ఆ అబ్బాయిని. ఈరోజు మా పెద్దోడు కూడా ఈరోజే చూశాడు ఆ అబ్బాయిని. అంటే ఇది చూస్తే ఇది కొత్త బండి, ఇది బండి 2 కూడా ఈ విధంగా పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయి. దీనికి సంబంధించి ఇంకేమైనా చెప్తున్నారా ఇక్కడ మీ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకన్నా? ఆ టైంలో మీరు ఎలా చూసారు అర్ధరాత్రి వేళలో? ఆ రోజు కొద్దిగా నా హెల్త్ బాగాలేక గుమ్మంలో పడుకున్నానండి. మేము ఎప్పుడు లోపలే పడుకుంటుందండి. ఈ చలికి తలుపులు వేసేస్తున్నాం, అందరూ వేసేసారులేండి. ఆ రోజు కొద్దిగా హెల్త్ బాగాలేక బల్ల మంచం మీద పడుకోలేక బయట మంచం మీద పడుకున్నాను. కొంచెం మెడలు నొప్పి వస్తున్నాయని అటు నుంచి ఇటు తిరిగేసరికండి ఆ గ్రిల్స్లో వెళ్ళి మంటలు కనిపిస్తుంటే ఇది వైర్లు అనుకుంటున్నాను నేను. స్తంభం మీద వైర్లు కాలిపోతున్నాయి అనుకుంటున్నాను. వెంటనే నేను బయటకు రాకుండా మేము బాత్రూమ్కి వెళ్ళిపోయానండి. మా ఆయన గారికి చెప్పాను, మెయిన్ ఆఫ్ చేసేయండి మంటలు వచ్చేస్తున్నాయి అనేసి. ఈ లోపు అతను వచ్చి చూసరికి మెయిన్ కాదు, బళ్ళు కాలిపోతున్నాయి అని అన్నారు. అక్కడ బిందులతో నీళ్ళు ఉంటే గబ్బగబ్బా అతను వంపుతున్నారు. వేస్తుంటే పైకి వచ్చేస్తున్నాయి ఇంకా మంటలు. తలుపు తీసి కిందకు వద్దామంటే ఇవన్నీ వేడెక్కిపోయాయండి. గోడలు గ్రిల్స్ అన్నీ వేడెక్కిపోయి తాళం తీయడానికి కూడా అవ్వలేదు. మరి పైనుంచి వేసామండి. మరి ఇసుక అదంటే మరి కింద దిగాలి, ఇసుక కూడా ఎక్కడ లేదు. ఆ వాటర్తోనే అలా కొంచెం సగం ఆరిన తర్వాత నెమ్మదిగా మా బాబు వచ్చి గుడ్డ పట్టుకొని తాళం తీసి కిందకి దిగి ఆ ఉన్న మంటలు ఆరిపోయామండి. ఈ లోపు వచ్చేసరికి ఆ అబ్బాయి అక్కడ సీసీ కెమెరాలు సీసాతో కొడుతున్నాడండి. ఇదివరకు ఒకసారి కొట్టేశాడు, దొరికాడు ఆ అబ్బాయి, పగల కొడుతున్నాడు. ఈ లోపు వెళ్ళమంటే మా ఆయన గారు మా బాబు భయం పడిపోయారండి. ఏమని ఉంటే ఇసిరేస్తాడు ఏమని. ఎవరు లేరండి, వీళ్ళ ఇద్దరే ఉన్నారు. ఏం చేయగలమండి, ఒక్కళ్ళమే వెళ్ళి అక్కడ అంత దూరం వెళ్ళి ఏదైనా ఇసిరిస్తే బాధ కదనేసి మేము మరి భయం పడిపోయి వెళ్ళలేదండి. ఆ అబ్బాయిని అట్టండి మళ్ళీ లాస్ట్లో తీసాడు అతను, మొత్తం వీడియో తీస్తే ఆ అబ్బాయి. ఇదివరకు ఒకసారి చెదగొట్టేసాడండి మొత్తం అన్ని లోపలికి వెళ్ళడానికి. ఆ అబ్బాయి దొరికిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చాడటండి వాళ్ళకి, నేనే కొట్టాను అనేసి.
సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క యాజమాన్యులు కూడా ఒకటే చెప్తున్నారు, అర్ధరాత్రి వేళల్లో మేమైతే నిర్మానుష్యంగా నిద్రిస్తున్నటువంటి టైంలో ఈ యొక్క ఘటన అయితే జరిగింది. ఒకసారిగా మంటలు రావడం, వేడిగా ఉండడంతో ఏం జరిగిందని బయటకు వచ్చే చూసేసరికి అయితే ఒకసారిగా ఎలక్ట్రికల్ నుంచి ఎటువంటి మంటలు వచ్చాయి అనుకున్నాము, కానీ అది కాదు. కింద చూస్తే మంటలు అయితే వస్తున్నాయి. ఈ మంటలకి అయితే ఆర్పే ప్రయత్నం వచ్చి చేసాం, కానీ ఈ మంటలు కూడా చాలా పెద్దగా వస్తున్నాయి అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉందంటున్నారు. అయితే అదే టైంలో చూస్తూ ఉంటే బయటకు వచ్చేసరికి అక్కడ ఏదైతే దీనికి నిప్పండిన వ్యక్తి కూడా అక్కడ దూరంలో ఉంటున్నారంటూ కూడా మరొక వైపు అయితే చెప్తున్నారు. ఎక్కడి నుంచి కొంతమందిని తీసుకుని వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసరికి అయితే అంతలోపే అక్కడి నుంచి పారిపోయారంటూ కూడా చెప్తున్నారు. గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏవైతున్నాయి అందులో మళ్ళీ సీసీ ఫుటేజ్ బయటకు వస్తుందని చెప్పి ముందుగా సీసీ కెమెరాల పైన అటాక్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఇటువంటి ఘటనలు అయితే ఇటువంటివి ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజల్ని కూడా తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు గంజా బ్యాచ్లు అయితే అర్ధరాత్రి వేళల్లో రోడ్లపై తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదే వేళలో ఇటువంటి ఆకతాయిలు కూడా ఈ విధంగా చేయడంతో పూర్తిగా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటే చిన్న చిన్న వీధుల్లో ఉన్నటువంటి ఆ యొక్క వాళ్ళకి సంబంధించిన బళ్ళన్నీ కూడా, అంటే 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఇవన్నీ కూడా రోడ్డు పైన పెట్టుకుని ఇంట్లో ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఇటువంటివి ఈ రోజు ఈ విధంగా చేస్తే మేము ఎలా ఉండాలంటూ కూడా మరొకైతే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా ఆకతాయిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా బదులో తీసుకుంటామంటూ కూడా మరొకైతే చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.